రీసెంట్గా ట్రైలర్ వచ్చింది కదా, అది చూస్తే ఏదో కొత్తగా ఇంట్రెస్టింగ్గా ట్రై చేసినట్టు అనిపించింది. ఇక ట్రైలర్లో నాకు కనిపించిన మెయిన్ పాయింట్స్ ఏంటంటే, మొదటిది స్టోరీ లైన్. ఆయుష్మాన్ క్యారెక్టర్ అలోక్ అనుకుంటా, అతని లైఫ్లోకి ఏదో అతీంద్రియ శక్తి వస్తుంది. రష్మిక క్యారెక్టర్ తాడకను కలిశాక అబ్బో వ్యాంపైర్గా మారిపోతాడు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, ఆమె కూడా వ్యాంపైరేనట. ఏదో విచిత్రమైన ప్రపంచం నుంచి వచ్చానని చెప్తూ ఉంటుంది. సరే, రెండో పాయింటేంటంటే కాన్ఫ్లిక్ట్. వ్యాంపైర్లుగా మారాక వీళ్ల బంధం కాస్త చిక్కుల్లో పడుతుంది. తాడకేమో వద్దులే విడిపోదాం అంటోంది. కాని అలోక్ మాత్రం ఆమెతోనే ఉండాలని ఫిక్స్ అవుతాడు. ఈ గొడవలోనే వ్యాంపైర్ గ్యాంగ్ లీడర్లా కనిపిస్తున్న నవాజుద్దీన్ సిద్దీకీతో మనోడికి గొడవయ్యేలా ఉంది. అది ట్రైలర్లో కొంచెం హైలైట్గానే అనిపించింది. ఇక ఫైనల్గా ఈ ట్రైలర్ చూశాక నా ఫీలింగ్ ఏంటంటే, ఇది జస్ట్ హారర్ మాత్రమే కాదు. ఆయుష్మాన్ కదా, సో తన మార్క్ కామెడీ కూడా బాగా మిక్స్ చేశారనిపిస్తోంది. ఆదిత్య సర్పోద్దార్ డైరెక్షన్లో భయపెడుతూనే నవ్విస్తారేమో. ఈ బ్యాలెన్స్ కరెక్ట్గా కుదిరితే సినిమా క్లిక్ అవ్వొచ్చు. మొత్తానికి తమ్మ ట్రైలర్ అయితే ఓ ఇంట్రెస్టింగ్ హారర్ కామెడీలాగా ఉంది. అక్టోబర్ 21న థియేటర్లలో వస్తుంది.